ఫ్యాక్షన్ అంతా చూశారు మీరు ఆళ్ళగడ్డలో కరడు కట్టిన ఫ్యాక్షన్ ఉండేది అసలుకి లేదండి మీరు అంటున్నారు ఇవన్నీ క్రియేటెడ్ కరడు కట్టినటువంటి డైలాగులు ఇవన్నీ వాయిస్కు పనికొస్తుంది రాతకు పనికొస్తుంది అని మీడియా వాళ్ళు క్రియేట్ చేసినా కానీ అంత కరుడు కట్టినటువంటి ఫ్రాక్షను నేనైతే చూడలే నేను అంతకుముందు ఈ కోయిలకుంట్ల అట్లా మా తరం ముందు అది ఫ్రాక్షన్ అంటే ఇళ్ళల్లో పోయి తగలబెట్టి చేసేది అదేంటంటే అంతా ఓన్లీ సౌండ్సే కరుడు కట్టిన ఫ్రాక్షన్ అంటే దానికి నేనేం చెప్పాలనో ప్రజలకు కాదు అసలు చాలామంది అడిగితే ఈ ప్రాంతంలో ప్రజలు ఎట్లా నివసిస్తున్నారు అనే డౌట్ వచ్చేటట్టు మీడియా క్రియేట్ చేసింది గంగుల ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఎదురు పడితే ఏమన్నా మీ మధ్యలో మాటలు ఏమైనా ఉంటాయంటారా ఉండవండి ఉండవు ఫ్యాక్షన్ ఏం లేదు ప్రశాంతంగా ఉండిపోయినారైతే ఎదురు బదులు అంటే ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటారు ఎవరి రాజకీయం వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు చివరిగా ఇక ఫ్యాక్షన్ నడుపుతున్న వారి కోసం మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉందా మీరు కూడా ఒక ఫ్యాక్షన్ నుంచి వచ్చారు నేను ఫ్రాక్షన్ నుంచి రాలేదండి ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను దాంట్లో మీరు అనవసరంగా నన్ను రాజకీయం నుంచి అని మాట్లాడడం లేదండి నేను ఎంపీగా చేశాను 4 times ఎమ్మెల్యేగా చేశాను సొసైటీ ప్రెసిడెంట్గా చేశాను మండల్ ప్రెసిడెంట్గా చేశాను అవి రాజకీయాల నుంచి వచ్చానండి నేను మీరు ఫ్రాక్షన్ నుంచి వచ్చారని చెప్తారు ఫ్రాక్షన్ మీరు కల్లారా చూశారు ఎలా ఉంటుందని ఫ్రాక్షన్ నడుపుతున్న వారికి మీరు ఇచ్చే సూచన ఏముంది ఫ్రాక్షన్ ఇప్పుడు ఏమున్నాయండి ఎవరు ఫ్రాక్షన్ అంటే ఏంటో మాకు తెలియదు ఎవరైనా చెప్తే నమ్మరు ఫ్రాక్షన్ అంటే ఇద్దరు కొట్లాడుతూనే అది ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు 2 పార్టీలు కొట్లాడుకుంటూ ఉన్నాయి వాదించుకుంటున్నారు కొట్లాడడం తప్ప అటాకులు తప్ప మిగతావన్నీ చేస్తారు ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒకటి అన్నారు అప్పట్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉండేది బయటికి పోతే ఎప్పుడు వస్తామో తెలియదు ఊర్లలో ఉండేది ఫ్రాక్షన్ అంటే నేను చెప్పేది అది గంగుల ప్రతాప్ రెడ్డి కుటుంబానికి ఉన్నది ఫ్యాక్షన్ అంటారా ఏమంటారు అది అడిగి కనుక్కోవాలి ఎవరిని అడగమంటారు అదే నా మనసాక్షిని అడగాలి అది ఇప్పుడు కొంచెం క్వశ్చన్ మీద ఉంది ఫ్రాక్షన్ ఉందా మరి రాజకీయంగా ఉందా అంటే 2 ఉన్నాయనే చెప్పాలి ఫ్రాక్షన్ అంటే దాంట్లో మీనింగ్ డెఫినేషన్ నాకు తెలియదు కాబట్టి మాట్లాడుతున్నాం ఫ్యాక్షన్ అంటే ఇద్దరు చంపుకుంటే ఫ్యాక్షన్ ఇద్దరు నరుకుంటే ఫ్యాక్షన్ మరి 2 పార్టీలు కొట్లాడుకుంటే దాన్ని ఫ్యాక్షన్ అని తండ్రిని చంపారు కదా అప్పుడు ఫ్యాక్షన్ కాదంటారు అయిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయింది కదా అది అయిపోయి మా బ్రదర్ వాళ్ళతోనే ఇది అయిపోయింది కదా మీ బ్రదర్ని కూడా మీ బ్రదర్స్ ఎవరు చంపలేదు అందరూ అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు అవును ఇక మీ తరంలో ఎవరు కూడా చనిపోలేదు ఫ్యాక్షన్లో అంటే అప్పుడు అటెంప్ట్స్ జరిగాయి కదా అటాక్స్ జరిగాయి అవన్నీ దానినే ఫ్రాక్షన్ అంటే చెప్పు ఓకే సార్ థ్యాంక్ యూ విలువైన సమయం వెచ్చించి అసలు మీ కోరికలు అన్నీ కూడా నంద్యాలతో పాటు ఆళ్ళగడ్డను కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తూ 2019 ఎన్నికల్లో కూడా మరోసారి మీరు విజయం సాధించి మంచి శోభమ్మ గారు మీ వెంట అనునిత్యం వెంట ఉంటూ మిమ్మల్ని నడిపించాలని మేము కోరుకుంటాం 2019లో మీరు మీ కుమార్తె అఖిల ప్రియ గారు కూడా విజయం సాధించి నంద్యాల ఆళ్ళగడ్డ ప్రజల యొక్క కళలకు సహకారం చేకూర్చాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ గంగుల ప్రతాప్ రెడ్డి కంటెస్ట్ చేశాడు తర్వాత కౌంటర్ మ్యాన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ బ్రదర్ కంటెస్ట్ చేశాడు ఆ ఎలక్షన్స్లో నేను మంచి మెజార్టీతో గెలిచిన తర్వాత ఆ రోజు ఉండేటువంటి అంత ఎన్టీ రామారావు దిగిపోవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము ఇవన్నీ చక్క జరిగిపోయాయి ఆ సందర్భంలో ఎంపీగా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పివి నరసింహారావు కంటెస్ట్ చేస్తున్నాడు సో నన్ను బరిలోకి దింపారు